ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే అంటే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసారు. రైట్. వాళ్ళేం మాట్లాడుకున్నారనేది చంద్రబాబు నాయుడు చెప్పలేదు. అమిత్ షా చెప్పలేదు. దానికి సంబంధించి వాళ్ళ మధ్య ఒక దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ మధ్యలో విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తులు బయటకొచ్చి మనం మాట్లాడిన మాటలు చూస్తే చాలా అంటే 175 స్థానాల్లో పోటీ చేస్తాం. చేయొచ్చు ఎవరు కాదనరు. బట్ మేము ఎవరో ముష్టేస్తే తీసుకునే పరిస్థితుల్లో లేము. మేమన్నా ఒక ట్రస్టీ నడుపుతున్నామా, మేము రాజకీయ పార్టీ నడుపుతున్నాము అన్నట్టుగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చెయ్యం ముఖ్యమంత్రి ఉండాలి అంటే దానికి కూడా ఇంకోటి మధుకోడకు సంబంధించి ఒక విషయం, ఒక్కడు గెలిచినోడు ముఖ్యమంత్రి అయ్యాడు అంటున్నారు. అంటే ఆయన ఉద్దేశం అంటే ఆయన వ్యాఖ్యల వెనక్కి ఏముందని మీరు అనుకుంటున్నారు? అంటే ఏదన్నా ఒక మందు డోస్ తీసుకున్నప్పుడు కొన్నాళ్ళు పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకో డోస్ ఇస్తారు. డాక్టర్లు ఏం చేస్తారు, వైద్యం జ్వరం వచ్చింది అనుకోండి, ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోండి, సాయంత్రం మళ్ళీ డిన్నర్ అయిన తర్వాత భోజనం అయిన తర్వాత ఈ ట్యాబ్లెట్ వేసుకోండి అంటారు. ఆ 3 డోసులు, ఆ 3 వేసుకుంటేనే మీకు ఆ రోగం తగ్గుద్ది. అలాగే కొలిపూడి శ్రీనివాసరావు గారు డోసు ఇచ్చాడు అతనికి. చాలా గ్యాప్ 2 ఏళ్ళు అయిపోయింది కదా, మధ్యలో డోసు పడలేదు, మళ్ళా వ్యాధి ప్రకోపించింది అనమాట. హూ ఇస్ హీ? ఎవడతను మాట్లాడడానికి? వాళ్ళేమో నానా చంకలు నాకి పైన వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు, పైన ఉన్న వాళ్ళు పెద్ద సూపర్ తోపులు తురుములు వాళ్ళ కోసం వీళ్ళు వెంపర్లాడుతున్నారు అని అనుకుంటున్నారు అందరూ. అలా వాతావరణం కనపడుతుంది. కాదండి, ఈ దేశంలో ఒక పెద్ద సమస్య రాబోతుంది. ఉత్తర భారతం దక్షిణ భారతం అనేటువంటి విభజనకి బీజాలు వేస్తున్నారు. ఆ వాదనకి ఆ వాయిస్ వినపడుతుంది, ఆ స్వరం మెల్లమెల్లగా పెరుగుతుంది. ఎంత చూసిన తర్వాత దక్షిణాదిని ప్రాతినిధ్యం లేకపోతే ఇది ఉత్తర భారత పార్టీ కింద ముద్రపడిపోయిందంటే డెఫినెట్గా అది వివక్షకు గురైంది. ఆల్రెడీ దక్షిణాది వివక్షకు గురవుతుంది. మనం రూపాయి కడితే మన పావలా కూడా రావట్లేదు. వాళ్ళు 10 పైసలు కూడా కట్టకుండా 6 రూపాయలు ఎట్టిపోతున్నారు ఉత్తర భారతదేశంలో. ఇప్పుడు వరకు ఎవడో పట్టించుకోలేదు. ఎవడో ఒకటి గెలిగితే అది మొదలవద్దు కదా, మొదటికే మోసం వస్తుంది. దక్షిణాదిని కంప్లీట్గా ప్రాతినిధ్యం లేకుండా పోతే ఎలా కుదురుతుంది? ఇప్పుడు కర్ణాటకలో అధికారం పోయింది, తెలంగాణలో మొన్న జలక్ తగిలింది వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ అసలు ప్రాతినిధ్యం లేదు, తమిళనాడు లేదు, కేరళలో ఉండదు. ఈ 5 రాష్ట్రాల నుంచి వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలి, మేము కూడా దక్షిణాదిలో బలపడుతున్నాం ఎదుగుతున్నాం అనేటువంటి భావన ప్రజలకు చూపించాలి. ఇటువంటి పరిస్థితుల్లో దక్షిణాది నుంచి ఎన్డీఏలో ఒక పార్టీని, క్రెడిబిలిటీ ఉన్న పార్టీని, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని, నమ్మకమైన మిత్రుడిని వాళ్ళు కావాలి. గతంలో టీడీపీ బీజేపీ కలిసి పనిచేసింది. ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పట్ల నమ్మకమైన మిత్రుడిగా ఇప్పటికీ వాళ్ళు భావించారు. 60-70% మంది నాయకులకి చంద్రబాబు నాయుడు గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విడిచి వెళ్ళిన మిత్రులను మళ్ళీ దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, ఎన్డీఏలో చేర్చుకునే ప్రయత్నంలో. ఇది వాళ్ళు మొత్తం ఫ్యూచర్ ఆలోచించి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేర్చుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనేటువంటి ఒక ఏకైక కారణంతో టీడీపీ లేకుండా చేస్తే మనకైనా స్థానం దొరుకుద్దేమో స్కెచ్ చేశారు. వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే టీడీపీ క్యాడర్ ఒక పార్టీని చూసి, ఒక వ్యక్తిని చూసి వచ్చిన వాళ్ళు కాదండి, వాళ్ళ భావజాలం అది. పైగా కరుడుగట్టిన కార్యకర్తలు వాళ్ళంతా ఆర్ఎస్ఎస్కి ఎలాగైతే ఉన్నారో దీనికి అలాగే. కాబట్టి 40 సంవత్సరాలు 4.5 దశాబ్దాలు అయినా ఆ పార్టీ చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు ఒక మాస్ హీరో ఉన్నాడు అనుకోండి, 10 సినిమాలు ఫ్లాప్ అయిపోయినా కానీ 11 సినిమా సూపర్ హిట్ అయింది అనుకో, మళ్ళీ అతను రీకలెక్ట్ అయిపోతాడు. సేమ్ టీడీపీ కూడా అంతే. వీళ్ళు ఆ రకంగా టీడీపీ పట్ల వాళ్ళ వైఖరి మార్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు వ్యతిరేకించడం మానేసిండు. నా రాష్ట్రం, నా గొడవ నేను చూసుకుంటాను, జాతీయ రాజకీయాలతో నాకు అవసరం లేదనుకున్నాడు. ఇటువంటిప్పుడు ఆయన దూరం చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడని తెలిసిపోయింది వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నాడు, ఆయనతో ఉంటే 4 సీట్లు వస్తాయి. అలాగే ఆయన ఎన్డీఏలోకి వస్తే మిగతా రాష్ట్రాల నుంచి కొంచెం నమ్మకం ఏర్పడుతుంది, ఒక బ్రాండ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏలో చేరాడంటే మిగతా వాళ్ళు కొంతమంది అటు ఇటు ఊగి వాళ్ళు కూడా ఇప్పుడు మమతా బెనర్జీ కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది, చేరే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లో నిందితుడు, అతను రేపో మాపో జైల్లో పోతాడు. పైగా అతను ఎన్డీఏలో చేర్చుకుంటే వాళ్ళకి మొత్తం మచ్చ స్మెల్ వచ్చేది. వాళ్ళకి గంట దొక్కిన కారు ఎక్కించుకుంటే కారు అంతా వాసన వచ్చినట్టు ఉంటుంది అందులోకి తీసుకుంటే. అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెటర్ కదా వాళ్ళకి. అవును సార్.
అది ఆ వైపు వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. మోడీ గారు, అమిత్ షాకి, చంద్రబాబు నాయుడు గారు పొడగెట్టదు. ఉమ్, వాళ్ళ అవసరం. ఆ అవసరం తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్టు పేలుతుండే అతను. ఉమ్, ఊరుకుంటారా? ఖచ్చితంగా అతనికి కొలికిపూడి శ్రీనివాసరావు ట్రీట్మెంట్ ఉండాలి పక్కన కూర్చోబెట్టుకుంది. ఏదో రకంగా ఇది వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ రాష్ట్ర నాయకులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నారు. ఆ కేంద్ర జాతీయ నాయకత్వం వాళ్ళకి వీళ్ళ ఉత్సాహాన్ని, వీళ్ళ ఉద్రేకాన్ని, వీళ్ళ ఉద్యమాల పోరాటం చేసే తత్వాన్ని వాళ్ళు నీళ్ళు చల్లేస్తున్నారు. ఉమ్, వాళ్ళు పాపం రాష్ట్రం కోసం ఆలోచన ఉంటుంది కదా చాలా మందికి. అవునండి. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు ఉన్నాడు, ఆయన మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నాడు. ఉమ్, అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు వ్యతిరేకించాడు అమరావతి విషయంలో. దీన్ని వీళ్ళందరూ మరి ఏమైపోతారు? వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళు మేము విడిగా పోటీ చేస్తుంటే నోటాను దాటను ఓట్లతో నువ్వు విడిగా పోటీ చేసి 175 ఏం ఎవరికి చేస్తావు? మేలు చేద్దామని అంటే నీ సూట్ కేసు ఎంత చాలా, నీకు ఒక అరకోటును ఒక సూట్ కేసు ఇచ్చేస్తే చాలా. అవును. ఇప్పుడు ఈ పార్టీని ఏలాడబడతా ఉన్నారు కదా వీళ్ళంతా పార్టీని పట్టుకుని. వీళ్ళు ఏమైపోతారు? వాళ్ళు స్వయంగా గెలవలేరు, ఎందుకంటే వాళ్ళ మీద అంత ఆగ్రహం ఉంది. ఉమ్, డెఫినెట్గా వాళ్ళు టీడీపీలోని జనసేన కూటమిలో చేరితే వాళ్ళ పట్ల కొంచెం సానుకూలత ఏర్పడతాయి. ప్రజలు కన్విన్స్ చేసుకోవాలి, అవును. అయినా కష్టమే. ప్రజలను కన్విన్స్ చేసుకోవాలా. ప్రజలను కన్విన్స్ చేయాలంటే వాళ్ళ మీద ఉన్న కేసులు అవన్నీ అసలు తీసి పెట్టాలా. ఇప్పటికే కూడా అనుమానాలు ఉన్నాయి. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరతాడో, వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయన్న అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు సంబంధాలు బాగా నడుతుంది. ఇలాంటి బ్యాచ్ అంతా అతని గురించి మాట్లాడుతూ ఉంటారు. అతనికి ఇంకా రుణాలు అంతా ఉన్నాయి. ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో చాలా అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి. రేపు ఇప్పుడిప్పుడే టీడీపీ క్యాడర్ చాలా మంది సర్దుకుంటున్నారు, స్వరాలు మార్చుకుంటున్నారు, ఉమ్, గొంతు సవరించుకుంటున్నారు. వీళ్ళందరూ కలిపి పబ్లిక్కి చెప్పాలా, కన్విన్స్ చేయాలా. ఉమ్, మరి బాబు మనం వాళ్ళతో ఉండటం వల్ల మనకు ఈ ఉపయోగం ఉంది, చట్టం తన పని తాను చేసుకుని ఇస్తారు. ఎందుకంటే వ్యవస్థలు అన్నిటిని వాళ్ళ చెరబట్టి రేప్ చేస్తున్నారు ప్రతిరోజును. ఉమ్, కాబట్టి వాళ్ళు మన వైపు ఉంటే కనీసం మనం వ్యతిరేకంగా చేయకుండా ఉంటారు. అనుకూలంగా చేసిన చేయకపోయినా అవును. ఓ 4 సీట్లు మనం పోతాయి వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు గెలిపించుకుందాం, మనం వాళ్ళకి గిఫ్ట్గా ఇద్దాం, ఉమ్, లంచం అనమాట, క్విడ్ ప్రోకో అని వీళ్ళు ఏదో సర్దుకుని ఉమ్, మల్లగొల్లాలు పడుతున్నారు. వీళ్ళు ఎలాగా వాళ్ళతో పెట్టుకుంటాం. ఓకే. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బూచోడిని ఇక్కడి నుంచి పంపించాలంటే అందరూ ఏకం తప్పదు కావాలి. అనేటువంటి మెల్లమెల్లగా కన్విన్స్ చేస్తుంటే ఈ ఉమ్, మధ్యలో వచ్చి ఇతను ఎలా మాట్లాడుతుంటే ఆ పార్టీ వాళ్ళు కూడా ఖండించారు అనుకోండి, ఉమ్. అది చాలు. అంటే ఖండించడం చాలు. అంటే సార్ అది ఓన్లీ విష్ణువర్ధన్ రెడ్డి కేంద్ర పార్టీలో కూడా ఆయన ఒక పదవిలో ఉన్నారు. వాళ్ళ వాయిస్ గా మనం చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చా? లేదు ఉండదండి. ఈయన ఒక్కడే సొంతగా ఏదో మాట్లాడాడు. మీకు వాళ్ళ ఉమ్, కాంగ్రెస్ లో మాట్లాడేవారండి అలాగా. ఉమ్, బీజేపీలో అలాంటి సిస్టమ్ ఉండేది కాదు. ఓకే. ఇప్పుడు వీళ్ళు కూడా బరి తెగించి మాట్లాడుతున్నారు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అతను ఇచ్చిన డబ్బులు ఆ కొత్త నోట్ల తళతళలో ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ ఉమ్, అలా మాట్లాడిస్తారు వాళ్ళ చేత. ఓకే. ఇప్పుడు ఇతను ఒక్కడే కాదు, జీవీఎల్ నరసింహరావు, సోమవీర్రాజు, ఉమ్, ఇలాంటి వాళ్ళు 2 గుంజి 4-5 ఉన్నారు. ఉమ్, ఒక 2 ఆటోలు జనం ఉంటారు ఈ నాయకులు. అందులో ఒక ఆటో నిండా వీళ్ళు పడతారు, వీళ్ళు మాట్లాడతారు. ఉమ్, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా రేపొద్దని కనీసం ప్రచారం కూడా తిప్పకూడదు బీజేపీ పార్టీ. వీళ్ళ ముఖం ఎక్కడ కంపడినా అక్కడ 100 ఓట్లు పోతాయి. ఉమ్, ఏ ఊరు వెళ్తా ఊళ్ళో 100 ఓట్లు పోతాయి. మీరు సెలవు తీసుకొని ఇంట్లో కూర్చుంటారా బాబు అని చెప్పాలి వాళ్ళకి. ఓకే. సోమవీర్రాజు గారు ఇడ్లీ తినమన్నా, వీడికేమో సామీరారెడ్డి వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఆ సినిమాలో షూటింగ్ చూసుకురా బాబు అని చెప్పాలి. ఏం మొహమాటలేదే, అంతే. వాళ్ళ గురించి మనం ఏమైనా మాట్లాడచ్చు. ఆ, వీళ్ళకే ప్రజలు ఈ జనాలు గొడవ ఏమీ అవసరం లేదు. ఉమ్, ఎంతసేపు వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి కొలికిపూడి శ్రీనివాసరావు చాలా తక్కువ చేసాడు అనిపిస్తుంది. ఉమ్, మళ్ళీ ఇంకో డోస్ కావాలా, ఇంకో డోస్ రెడీ అంటే తప్పదు చాలదు. ఓకే. అందుకని మళ్ళీ ఆ పైత్యం ప్రకోపించింది అతనికి. ఓకే. ఇప్పుడు మాలాటి వాళ్ళం కూడా ఉమ్, రాష్ట్ర పరిస్థితి చూసి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే నేనేం చెప్పాను, బీజేపీతో ఎవడెళ్తాడు రాయగట్టుకుని బావిలో దూకినట్టు అని చెప్పాను. ఉమ్, ఎంతో కొంత అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఉమ్, మేము సగటు పౌరులు అండి, మేము పబ్లిక్. ఈ రాష్ట్రానికి ఆ పార్టీ చేసిన ద్రోహం, వీళ్ళతో దొంగోళ్ళతో చేరి వాళ్ళు చేసిన అది విధ్వంసం చూస్తుంటే అవును. ఎలాగా సర్దుకుంటారో. అయినా సరే తమాయించుకుంటున్నాం, ఎందుకంటే ఒక బెడద వదలాలంటే తప్పదండి. ఉమ్, మా గొంతు కూడా సవరించుకునే పరిస్థితి వచ్చింది. అటువంటిప్పుడు నీకేం రోగం ఇలాంటి మాటలు మాట్లాడటానికి? నువ్వు నిలబడి ఎక్కడన్నా ఒక వార్డు మెంబర్ కింద నిలబడి గెలిచి అప్పుడు మాట్లాడు. లేదంటే రోడ్డు మీద రా, ఎలక్షన్ రావక్కర్లేదు. ఉమ్, ఒక 1000 మంది ఉన్నాక నిలబడి నాకు ఓటేయమని అడుగు. ఓ రోజు టైం ఇస్తాం, సాయంత్రం ఓటింగ్ పెడతాం, 10 ఓట్లు తెచ్చుకున్నాం. ప్రతి ఓటు ఇలాంటి పేలాపను పేలుతున్నారు. ఉమ్. నోరు ముయించాలి అర్జెంటుగా బీజేపీ వాళ్ళు అటువంటి వాళ్ళకి.